ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరితో, మాతో, అందరితో నీ వాక్య వెలుగుని మాకు ప్రసరింప చేయండి తండ్రి. వినబడుతున్న వాక్యం ప్రభువా దృష్టి ఎత్తుకెళ్ళిపోకుండా మా హృదయం అనే పలకల మీద శ్రద్ధాశక్తులతో దాన్ని మేము రాసుకునే విధంగా సహాయం చేయండి ప్రభువా. విన్నది విడిచిపెట్టేకుండా ప్రభువా దాన్ని పాటించే బిడ్డలుగా, ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండే బిడ్డగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ఈ మైక్ ద్వారా ఎందరైతే నీ వాక్యాన్ని వింటున్నారో, ఇక్కడ కూడుకుని వచ్చిన బిడ్డలు ఎవరైతే వింటున్నారో వారందరితోని మాతోని మాట్లాడి ఈ వాక్యాన్ని మాకు తెలియపరుస్తారని నమ్ముతూ ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, గడిచిన కాలం మనం ఏం నేర్చుకున్నామో క్లుప్తంగా ఏదైనా చెప్పగలుగుతారా? అన్న ఇదండి ఏలీ కుమారుల కోసం హన్నా చేసిన 3 ముఖ్యమైన ప్రార్థనల కోసం నేర్చుకున్నాం. మీరు మర్చిపోకుండా వింటున్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. అయితే ఈరోజు మనకి ప్రాముఖ్యమైన రోజు గుర్తుందండి. ఏంటండి? బల్లారాధన అనేది ఈరోజు ఉన్నది. ఎవరికి వాళ్ళు పరిశీలించుకుని మనం రావాల్సిన దినము, దాంట్లో మనం చెయ్యి పెట్టవలసిన దినం. అయితే ఈరోజు ఒక చిన్న లేఖన గ్రంథాన్ని చదివి మనం స్పీడ్గా వెళ్దాం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం పేజీ నెంబర్ 463 పేజీ అండి. కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 463వ పేజీ నెంబర్. దయచేసి అందరూ తీసినట్లయితే నేను చదివి వినిపిస్తాను. తీశారండి? కీర్తన గ్రంథం 23వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను, చూడండి. ఇది మీరు బైబిల్ ఉన్నవారు ఆ కీర్తన 23వ అధ్యాయం పైన ఒక చిన్న పేరు చాలా చిన్న అక్షరాలతో రాసింది. అదేంటో చెప్పండి. దావీదు కీర్తన. అంటే ఇది ఎవరి కీర్తన అండి? దావీదు రచించిన కీర్తన. ఇలాగే కీర్తనలో ఉన్న కొన్ని పేర్లు అన్నీ కూడా కీర్తన గ్రంథం దావీదు రాసినవి కాదు. ప్రతి దానికి ఒక హెడ్లైన్ ఉంటుంది. దాని పక్కన 25వ అధ్యాయానికి 24కి కూడా ఎవరు రాశారండి? దావీదు కీర్తననే ఉంటది. అయితే ఈ దావీదు కీర్తన మొదటి నుంచి నేను చదువుతాను. మీరందరూ నాతో పాటు చూసి అది అలాగ ఉన్నదో లేదో ఏం చేయాలని మనం పరిశీలించాలి. ఓకే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల ఎదుట నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై యుందువు. నీ దొడ్డెకర్రయు నీ దండమును నన్ను ఆదరించెను. తర్వాత ఏంటండి? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును. చిలకారము యెహోవా మందిరములో నేను ఏం చేస్తానంటాడండి? నివసించదను. ఇది ఎవరి కీర్తనండి? చిన్నప్పుడు చాలా మందికి, అంటే చిన్నప్పటి నుంచి క్రైస్తవులుగా బ్రతికే వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళకి అంటే పేరుకి బ్రతుకుతారు తప్ప క్రియల్లో ఉండదు. ఇంకా క్రైస్తవులకి ఈ వాక్యం తెలియదంటే ఉండదు. ఫస్ట్ 2 లైన్లు చాలా బాగా తెలుసు. వీలైతే గృహాల మీద, దారి బంధాల మీద రాసుకుంటారు కూడా. చాలా మంది స్టిక్కర్స్ అంటించుకుంటారు. ఇక్కడ ఏమంటున్నాడండి? ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదు మహారాజు. దావీదు మహారాజా కాదండి, మహారాజు. దావీదు గురించి కొన్ని విషయాలు మనకు తెలియాలి. అప్పుడు ఈయన ఈ రాసిన పేరు ఫస్ట్ ఏమని రాశాడండి? యెహోవా నా కాపరి. అంటే ఈయన కాపరి. ఈయన ఫస్ట్ వాడిన వర్డ్ ఏంటండి?
కాపరి. ఈ కాపరి అంటే ఎవరండి? ఏలేవాడు. కాపరి అంటే ఎవరండి? ఏలేవాడు. మనల్ని ఏలేవాడు కాపరి. సేవకుడు కూడా ఎవరండి? కాపరి. ఎందుకు? విశ్వాసుల్ని ఏలేవాడు. అలాగే గొర్రెల కాపరి. గొర్రెలు ఏం చేస్తాడు? కాస్తాడు. ఏ గొర్రె ఎటు కూడా వెళ్ళిపోకుండా కాస్తాడు. ఈ దావీదు గురించి ఒక చిన్న ముక్కలో ఒక విషయం చెప్పాలంటే, దావీదు గారు రాజు కాకముందు ఏం చేశారండి? గొర్రెలు కాచుకోడు, వీణతో వాయిద్యించుకోడు, దేవుడి పాటలు పాడుకోడు, అదే ఆయన వృత్తి. దావీదు ఒకరోజు ఏమైందంటే, తన గొర్రెలను కాచుకునే క్రమంలో సింహం వచ్చి తన గొర్రె పిల్లని ఒకటి పట్టుకుని వెళ్ళిపోయింది. పట్టుకుని వెళ్ళిపోతే ఇవన్నీ లెక్క వేస్తుంటే పట్టుకుని వెళ్ళిపోయే క్రమంలో దావీదు చూశాడు, ఆ గొర్రె ఒకటే కదా పోయింది, మిగిలిన 99 గొర్రెలు ఉన్నాయి కదా అని ఈ గొర్రెలకు దారి చూపించలేదు. ఆ ఒక్క గొర్రె ఎందుకు పోయింది, ఆ గొర్రెని సింహం ఎందుకు పట్టుకెళ్ళిపోయిందని ఆయన సింహానికి ఎదురెళ్ళి ఏం చేశాడండి? ఆ 2 చీల్చి, సింహాన్ని యొక్క నోటిని చీల్చి గొర్రె పిల్లని తెచ్చుకున్నాడండి. కానీ ఎంత బలము ఉన్నా, ఎంత బుద్ధి బలం ఉన్నా దేవుణ్ణి మహిమపరచడం మాత్రం మానేలేదు. నేను ఇంత రాజుని, ఇంత బలమైనని ఎక్కడా కూడా చెప్పుకోలేదు. ఒకే ఒక్క దుఃఖం చెప్పుకున్నాడండి. ఎవరి దగ్గర? సౌలు దగ్గర. సౌలు దగ్గర కూడా ఎందుకు చెప్పాడంటే, వీడు చిన్నవాడు, వాడు వెళ్ళి గొలియాదుని ఎలా చంపుతాడు అని అడుగుతాడు. కానీ దావీదు మనసు ఎటువంటిదంటే, దేవుణ్ణి తిడుతున్నారు అవతలున్న వ్యక్తులు. ఎవరు? గొలియాతు. గొలియాతు ఎవరిని తిడుతున్నాడో? దేవుని పిల్లల్ని తిడుతున్నాడు. ఈ తిడుతున్న మనసు ఒప్పలేక తన శరీరం ఉన్న చోట ఉండకుండా కోపంతో రగిలిపోయి ఏమంటున్నాడంటే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నామమును తిడుతున్నాడు, వాళ్ళ పిల్లల్ని తిడుతున్నాడు, మీరెవరో యుద్ధానికి వెళ్ళరా అని ఇదైపోయి నేను వెళ్తానని అప్పుడు కంగారు పడుతుంటే ఆ సైనికుల్లో ఒక సైనికుడు ఏం చేశాడు? సౌలు దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు ఇతను హిస్టరీ చెప్తాడు, నేను గొర్రెల కాచే ఒక కాపరిని. అప్పుడు నా గొర్రె పట్టుకెళ్ళిపోతుంటే 2 సార్లు ఎలుగుబెట్టిని చెప్పాను, ఒక్కసారి సింహం నుంచి నేను నా గొర్రెని తెచ్చుకున్నాను, ఇది నా అడ్రస్ అని గర్వంగా చెప్పుకుంటాడండి. దాని బలం ఇచ్చింది ఎవరని అంటే దేవుడే ఇచ్చాడని చెప్తాడు. అటువంటిది ఈ ఫిలిస్తీయుని చంపడం దేవుడు నాకు ఇస్తాడు, ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు అంటాడు. అప్పుడు ఫిలిస్తీయుడు ఎంతో ఎత్తుగా ఉండి ఎన్నో వస్త్రాలు వేసుకుని యుద్ధ వస్త్రాలు వేసుకుంటాడు. దావీదుకి కూడా వేస్తారు కానీ నచ్చదు. చివరికి తీసేసి తను ఎలా అయితే వెళ్తాడో అలాగే ఒక గులకరాయి పెట్టుకుని విసిరి నుదుటి మీద తగిలిన వెంటనే చనిపోతాడా? వెంటనే చనిపోడు, పడిపోతాడు. పడిపోయిన వెంటనే కత్తి తీసి తన కత్తితోనే తన మెడని నరికేస్తాడండి. అలాగ విజయాన్ని సాధించుకుని వచ్చే క్రమంలో పాపం దావీదుకి ఎన్ని స్థుతులండి? 10,000 స్థుతులు, సౌలుకి 1000 స్థుతులు. అప్పుడు స్టార్ట్ అయింది కుళ్ళి. ఎవరికి? సౌలుకి, దావీదుని చంపాలని. ఇది మనం వచ్చే వారంలో ఈ కథను వివరించుకుంటాం. ఎందుకంటే మనం సమూయేలు మొదటి గ్రంథాన్ని చదివి వినిపిస్తున్నాం కదా. అంటే దావీదు చేసే పని ఏంటో మనం ఒకసారి తెలుసుకున్నాం అంతే. ఈ వచనానికి దావీదు ఫస్ట్ గొర్రె కాపరి అనే పేరు ఎందుకు పెట్టాడు? ఈయన ఆల్రెడీ ఒక గొర్రెల కాపరి. ఈ కాపరి ఎవరైనా ఒక గొర్రె తప్పిపోతే వదిలేస్తారా? ఒకడే కదా పోనీ అని వదిలేస్తారా? వదలరు. ఎందుకంటే ఆ గొర్రె కూడా కావాలని ఆశిస్తాడు. ఇదే మనసు ఎవరికి ఉందంటున్నాడండి దావీదు? దేవుడికి ఉంది. అందుకే ఏమంటున్నాడంటే తిరిగి, యెహోవా నా కాపరి, నువ్వే నా కాపరివి, నువ్వు నా కాపరివి, నాకు లేమి కలగదు. ఏమండి, ఒక గొర్రె సింహం పట్టుకుని వెళ్ళిపోయింది కదా. పాపం గొర్రె ఏమనుకుంటది? నేను అయిపోయాను, దొరగ్గా సింహరాజుకి నేను దొరికాను అని అనుకుంటది. కానీ తన గొర్రెల యొక్క కాపరి వెళ్ళి యుద్ధం చేసి తన నోటిని చీల్చి గొర్రె బిడ్డను బయటికి తెచ్చినప్పుడు గొర్రె లోన ఏమనుకుని ఉంటది? నా కాపరి నన్ను బ్రతికించాడు అనుకుంటుందా లేదండి? అంటే ప్రతి జంతువు కూడా కొంచెం లాంగ్ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. మనుషులకి ఎలా అయితే ఉన్నాయో జంతువులకు కూడా ఉంటాయి. కానీ వాటికి బుర్ర ఉండదు, మనకి బుర్ర ఉండి మనం కూడా బుర్ర ఉన్నా లేనట్టే కొన్నిసార్లు నడుచుకుంటారు మనుషులు. అందుకే ఇలా తయారయ్యేట జంతువులాగా అంటూ ఉంటారు వాళ్ళు చేసే పనులు కొన్ని చూసి. అలాగే దేవుడు కూడా యెహోవాయే నా కాపరని దేవుణ్ణి గణపరుస్తూ ఆ దేవుడు ఉండగా నేను ఏ ఇబ్బంది
పడవసరం లేదని దావీదు యొక్క ఉద్దేశం. అర్థమైందండి? ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పారంటే, గొర్రెల కాపరి ఒక్కరిని కూడా విడిచిపెట్టడం. అలాగే సేవకుడు కూడా వీళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఒక్కొక్కరు ఏదో మూల నుంచి ఎవరో ఒకరి గురించి ఏం చెప్తూ ఉంటారండి. విశ్వాసుల పని ఏంటి? వీళ్ళు రాకపోతే వాళ్ళ గురించి, వాళ్ళ రాకపోతే వీళ్ళ గురించి. అంటే ఎక్కడనే కాదు, ఏ సంఘంలో జరిగేదే. ఆ జబ్బు ఇప్పటికి కొనసాగుతుంది. ఏదో ఒకటే వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పడం, వాళ్ళ గురించి వచ్చి వీళ్ళకి చెప్పడం, ఎంక్వైరీలు పంపించడం, లేఖలు పంపించడం, ఫోన్లు చేయడం, ఇవన్నీ చేస్తారు. ఎందుకు? వారి యొక్క సబుద్ధి అటువంటిది. కానీ ఇవన్నీ చేస్తాడని సేవకుడికి తెలిసిన ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడండి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ గొర్రె తప్పుకుపోవడం సేవకుడికి ఇష్టం ఉండదు. సేవకుడి మీద ఎంత కక్ష పెట్టుకుని ఏడిచే వాళ్ళు ఉన్నారని తెలిసినా సేవకుడు ఖచ్చితంగా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాడు. ఎందుకో తెలుసా? యెహోవా నా కాపరని ఆయన మన కాపర్ అన్నాడు. ఇంకొకటి మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు, నీవు నీ శత్రువుని ఎలా అయితే క్షమిస్తావో నేను నిన్ను క్షమిస్తాను. ఒక సేవకుడు జాబ్ చేస్తూ విశ్వాసుని క్షమించలేదనుకో, క్షమించాలనే వాక్యాన్ని బోధించడం వ్యర్థం. అదవుతుందండి. మనం చెప్పేదానికన్నా పాటించేది లేకపోతే వ్యర్థం. ఒకసారి చెప్పాను, సేవకుడికి రెండింతల శిక్ష ఉంటుంది. ఒకంత కాదు, రెండింతల శిక్ష ఉంటుంది ఏ తప్పిదమైనా చేస్తే. విశ్వాసులు వినటం వరకే, సేవకుడు చెప్పాలి, పాటించాలి. అప్పుడు వాడికి రెండింతల శిక్ష ఉంటుంది. అనుకుంటారు సేవకులకి ఎన్నో లాభాలు ఉన్నాయనుకుంటారు, కానీ వాళ్ళకు ఉన్న లాభం ఏంటండి? రెండింతల శిక్ష. అందులో ఏదైనా చెప్పింది పాటించకపోతే శిక్ష. ఇప్పుడు అటువంటి గొర్రెల కాపరి నిజంగా దేవుడు ఒక్కరు కూడా నశించుకోవడం దేవుడికి ఇష్టం ఉండదండి. దేవుడికి అందరూ కావాలి. ఇదిగో వీళ్ళ తప్పు చేశారు ప్రభు అని మన ప్రార్థనలో మనం అనుకుంటాం, కానీ దేవుడికి వాడే కావాలి. ఏమంటాడండి మత్తయి సువార్తలో? పాపులను పిలుచుటకే నేను వచ్చాను, రోగుల కొరకే నేను వచ్చాను. ఆరోగ్యం గలవాడికి డాక్టర్ అవసరం అండి. సిలిండర్ ఇప్పుడు మీరు ఎవరన్నా ఎక్కించుకుంటారా? ఎందుకు? ఆరోగ్యంగా ఉన్నాం సార్, అందుకే ఎక్కించుకోం. ఆరోగ్యం లేని వాడికే. అంటే దేవుడికి కూడా ఆరోగ్యం లేని వారే దేవుడు ఏం చేస్తాడండి? ఇంజెక్షన్ ఇస్తాడు. వాళ్ళని పుషప్, వాళ్ళ ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే, యెహోవాయే నా కాపరి, ఆయన నన్ను ఏలుతున్నాడు. ఇప్పుడు మన జీవితాల్లో ఏలుతుంది ఎవరో? అది ఆలోచించాలి. మాటతో చెప్తామండి దేవుడే అని, క్రియల్లో లేకపోతే మన విశ్వాసం వ్యర్థమైపోతుందని బైబిల్ చెప్తుంది, నేను కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలగదు. ఇంకొక మాట ఏమంటున్నాడండి? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు. గొర్రె ఒక నడుస్తూ క్రమంలో చిన్న గొయ్యి ఉందనుకోండి, వెంటనే కాపరి ఏం చేస్తాడండి? సడన్గా కనబట్టుకెళ్ళి హే హే అని తోలుతాడు. ఎందుకు? గొయ్యి ఉందని దానికి తెలీదు, తెలియపరుస్తుంది ఎవరు? కాపరి. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను, ఎవరండి ఆయన అంటే? ఎవరు? దేవుడు. ఇక్కడ ఇద్దరు నడుపుతున్నారు, దావీదు గారు, దేవుడు. యెహోవాయే ఎవరికి కాపరి? దావీదు గారికి. పచ్చిక గల చోట్లలో పరుండ చేసేది ఎవరు అంటున్నారు? దేవుడు. ఇప్పుడు దావీదు ఒకవేళ బురద గుంటలో చనిపోయాడు అనుకోండి, వెంటనే దాన్ని సరి చేసేది ఎవరంట? దేవుడు. పచ్చిక గల చోట్ల చేస్తాడంట దాన్ని. అంటే ఒక గొర్రె ఇంద్రపాలెం సైడు శనివారం అయితే గొర్రెలన్నీ ఆదివారానికి వచ్చేస్తాయండి. అప్పుడు ఒక గొర్రె అటు ఇటు వెళ్ళిపోయింది అనుకోండి, వెనకాల కుర్రోళ్ళు ఏం చేస్తున్నారండి? తోడి లెవెల్లోకి తీసుకెళ్ళి మార్కెట్లోకి తీసుకెళ్తారు. అలాగే మనం కూడా చిన్ని సార్లు చిన్ని తప్పులు చేసినప్పుడు మళ్ళీ లెవెల్ చేసేది ఎవరండి? దేవుడే, మనుషులు కాదు. మనుషుల మాట వింటే మనకు ఎక్కదు. అదే దేవుడు లెవెల్ చేస్తే మనం సరైన మార్గంలో నడుస్తాం. దేవుడు లెవెల్ చేసే మార్గం ఎలా ఉంటుందండి? మనం ఏ పని చేయాలన్నా పని ఫస్ట్ అవ్వదు, అది దేవునికి ఇష్టం లేనిదై ఉంటుంది. అది గమనించాలి. మనం బలవంతంగా దాని గురించి వెళ్ళామనుకోండి, అందులో శాపమే తప్ప లాభం రాదు. ప్రేమైన వాళ్ళరా, నేను చిన్నప్పుడు చాలాసార్లు అనుకునేవాడిని ఒక మంచి రేసులో ఉన్న బైక్ కొనుక్కోవాలని. ఎందుకంటే అది వేగంగా వెళ్తుంది. ఇలా అన్నట్నే వెంటనే ఒక 70 స్పీడ్ అందుకుంటుంది. అది ఎంత బాగుంటుందో అని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఏ బండ్లు కొనుక్కుని చనిపోతున్న యవ్వనస్తుల్ని చూసినప్పుడు భయం వేస్తుంది. నేను కొనకపోవడం మంచిదైంది. ఆ సమయానికి నా దగ్గర డబ్బు లేకపోవడం
నాకు మంచిదైంది. ఆ సమయంలో నిజంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు డబ్బు ఇచ్చుంటే ఆ డబ్బుతో నేను ఎప్పుడో ఆ బండి కొనుక్కుని ఏమవుదును, మరణపు ఛాయల్లోనికి వెళ్ళిపోదుము. కానీ నేను అనుకునేవాడిని, దేవుడి గురించి ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు ఉపవాసం చేసినా డబ్బు సమకూర్చలేదేంటి అని అనుకునేవాడిని. కానీ తర్వాత తెలిసింది, ఆ మరణాలు నా స్నేహితులు చనిపోయినప్పుడు తెలిసింది, దాని ద్వారా నాకు కీడుంటే గనక వెనకాల్సి రావాల్సినవి ఆపుతున్నాడు. అంతే తప్ప దేవుడు ఎవరి గురించి చెడుగా ఆలోచించే వ్యక్తి కాదు. ఆయన నిమిత్తం మనం నిజంగా నడిస్తే ఏ రోజుకి ఆ రోజు మనల్ని ఎటు నడుపుతాడండి? పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండ చేయుచున్నాడంట. శాంతికరమైన జనములు ఎదుట నన్ను నడిపిస్తాడు. మనం ఎలా నడిపిస్తాడండి? ఇప్పుడు ఒకవేళ పొరపాటుని ఈ గొర్రెల్ని పేడ తొక్కేస్తుంది, కానీ కాపరికి అది నచ్చదు. ఎందుకంటే వాసన వచ్చేస్తుంది, మిగిలిన అన్ని గొర్రెలకి వాసన వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ కాపర్ నడుస్తుంటే ఆ స్మెల్ కూడా ఏమవుతుంది, కాపర్తో పాటు వస్తుంది. అందుకే కాపరి వెంటనే చిన్న నీళ్ళు తొట్టి తీసుకుని ఏం చేస్తాడు, దాని కాలు క్లీన్ చేస్తాడు. అలాగే ఇక్కడ మనం కూడా లోతులో పడిపోయినా, ఎట్టి మార్గంలో పడిపోయినా దేవుడు మళ్ళీ ఏం చేస్తాడండి, పైకి రావనెత్తి దాన్ని శుభ్రం చేస్తాడు. ఏం చేస్తాడో శాంతికరమైన, అంటే శాంతి అంటే ఎటువంటి మచ్చరం లేకుండా మన జీవితాన్ని తీర్చిదిద్దుతాడంట. అలాగే ఇంకొకటి ఏంటండి, 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన ఏం చేస్తున్నాడు, సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఏంటంటే ఫస్ట్ ఇది, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఈ సేద అనేది ఎక్కడ దొరుకుతుంది? ఒక 5 కేజీలు బంగారం ఎత్త దొరుకుతుందా? ఒక 5 లక్షలు ఎత్త దొరుకుతుందా? ఒక ఇల్లు కట్టుకుంటే దొరుకుతుందా? ఎక్కడ దొరకదండి. ఎక్కడ దొరుకుతుందంటే కేవలము ఆయన ఇవ్వాలి అనుకుంటేనే మనకి ఏం దొరుకుతుంది, మన ప్రాణమునకు సేద కలుగుతుంది. చాలామంది డబ్బు ఉన్నవారు దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటారో తెలుసండి, మీరు ఇంత డబ్బు ఉంది కదా, మీ ప్రాణానికి కానీ మీ మనస్సాక్షి కానీ సేద తీర్చుకోవడానికి ప్రశాంతంగా ఉందా? తెలిపోతుంది. ప్రశాంతంగా ఉందా అంటే అడిగితే వాళ్ళు అంటారు, అస్సలు ప్రశాంతత అనేది లేదండి, ఎంత సంపాదించినా మాకు ప్రశాంతత లేదండి. అని అడిగితే దాని ద్వారా మాకు ఎటువంటి లాభము లేదండి. సంపాదించాం, నిజంగా సంపాదించకుండా అదే గుడిసెల్లో బ్రతుకుంటే సరిపోను, కానీ అనవసరంగా మేము సంపాదించి ఏం చేస్తున్నాం, మా ప్రాణాలను గుప్పట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాం. ఎందుకంటే ఏ కొడుకు వచ్చి ఎప్పుడు ఏమడుగుతాడో తెలదు, ఏ కూతురు వచ్చి ఎప్పుడు ఏ విషయం పెట్టి చంపేస్తుందో తెలదు. ఎందుకంటే ఇంత ఆస్తి పంచపెట్టకపోతే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తాడంటండి. మన కాపరి మన ప్రాణాన్ని ఏం చేస్తాడంటండి, సేద తీరుస్తాడు. కాపరి ఏం చేస్తాడో సేద తీరుస్తాడు. అదే కాకుండా తన నామమును బట్టి నీతి మార్గములో మనల్ని నడిపిస్తాడు. తన నామం అంటే ఏది? యేసునామం. యేసునామమును బట్టి మనం, యేసునామమును బట్టే కదండి ఇక్కడ మనం ఇలాగే సంఘంలో కూర్చున్నాం. సంఘం అంటే ఎవరో? క్రీస్తు. సంఘానికి శిరస్సు ఎవరో? క్రీస్తు. ఈ నామంలో మనకి సేద తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూర్చుని కొంతసేపు ప్రార్థన చేసుకుని మనస్సాక్షిగా పాతని మర్చిపోయి చక్కగా ప్రార్థన చేసుకుని మాట్లాడుకుని దేవుడితో ఒక మంచి అనుబంధాన్ని కలిగి మన ప్రాణాన్ని సేద తీర్చుకునే అవకాశం ఎక్కడ దొరుకుతుంది? డబ్బులో కాదు, మనం సంపాదించే ఆస్తిలో కాదు, మన చుట్టాల్లో కాదు, బంధువుల్లో కాదు, కేవలము దేవుని నామమును బట్టే మనకి సేద కలుగుతుందంట. ఇక 4వ వచనం, గాఢంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు ఏంటండి భయపడను. ఇక్కడ మళ్ళీ బాగా చదువుతుంది చూడండి, గాఢంధకారం అనే ఒక లోయ ఉందంట. ఆ లోయలో నేను అక్కడ ఉండి సంచరించినా నేను భయపడను. నాకేమీ కాదని రాయలేదు అక్కడ, నేను భయపడను. అంటే దావీదు గారు ఏమంటున్నారంటే, నేను ఇప్పుడు గాఢంధకారపు లోయలో ఉన్నాను, మనిషి లేడు, సహాయం రాదు, ఏమి ఆరిచ్చినా ఎవడో రాడు, చుట్టూరు జంతువులు ఉండొచ్చు, ఏ విషపురుగు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఆయనకు భయం రాదంట.
ఎవరికి భయపడ్డంట? యెహోవాయే ఆయన కాపరి. ఎక్కడుంది? 5వ వచనంలో ఉంది. ఆయన కాపరి ఎవరు? యెహోవా. అంటే ఎంత గాఢాంధకారపు లోయలో పడిపోయినా, ఏ సింహం వచ్చి నన్ను చంపేసినా, ఏ ఎలుగుబంటి వచ్చి నా మీద అటాక్ చేసినా, ఏ విషపురుగు వచ్చి నన్ను చంపాలని అనుకున్నా, గాఢాంధకార లోయలో ఉన్న భయపడ్డంట. ఏమీ కాదంటలేదు, ముందు భయపడ్డంట. అంటే భయపడకూడదు అని అనుకుంటున్నాడంటే ఆయన భయపడకుండా ఉంచే ధైర్యం ఏది? దేవుడు. అంటే దేవుడు నా కాపరని విశ్వసించాడు, అందుకే భయపడినట్టున్నాడు. నిజంగా మనల్ని ఒకసారి మనకు మనం పరిశీలించుకుందాం. మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చేసినా, ఎంత కష్టం వచ్చేసినా భయపడుతున్నామంటే నీ కాపరి యెహోవా కాదు. నిజంగా నీ కాపరి యెహోవాయే అయితే ఖచ్చితంగా గాఢాంధకారపు లోయలో నువ్వు పడిపోయినా భయపడవు. ఇక్కడ దావీదు గారు అదే అంటున్నారు, నేను గాఢాంధకారపు లోయలో పడిపోయినా, నాకు ఏ అపాయము వచ్చినా నేను మాత్రం భయపడను. ఎందుకంటే నా కాపరి యెహోవా, ఆయన నన్ను కాస్తాడు. ఇందులోంచి ఎలా లేవనెత్తాలో ఆయనకి తెలుసు. ఆయన లేవనెత్తుతాడు. నన్ను ఇందులో ఏదో నేర్చుకోమని తోశాడు, అందుకే నేర్చుకుంటున్నాను అనుకున్నారు తప్ప మా కాపరి యెహోవా అని మర్చిపోలేదు. నేను మాత్రం భయపడను గాక భయపడను. అదే మనమైతే భయపడతాం. గాఢాంధకార పోయాల్సిన లేదు, చిన్న సమస్య వస్తే చాలు వెంటనే అమ్మ బాబోయ్ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎంత అప్పు చేయాలి, ఎవరు అప్పిస్తారో అని అడుగుతాం తప్ప ముందు మోకరించి ప్రభువా ఇది నేను చెయ్యినా వద్దా, ఇది నాకు సాధ్యమా కాదా అని దేవుణ్ణి మాత్రం అడగం. అలా అడిగినట్లయితే ఖచ్చితంగా గాఢాంధకారపు లోయల్లోంచి మనల్ని దేవుడు లేపుతాను అంటున్నాడు. ఆ లేపుతానని ఆయన ఇచ్చే మాట ఇస్తున్నాడు, కానీ మనం లెగిస్తామా లెగమా అనేది మన చిత్తంలో ఉంది, మీరు విశ్వసించే విశ్వాసంలో ఉంది. అంతే తప్ప మనం మాటలు చెప్పి చేతలు మారాయనుకోండి, మీకు కాపర ఎవరని? సాతాను. మీ కాపర సాతాను. ఒకటి చెప్పి ఇంకోటి చేస్తున్నారంటే అది సాతాను స్వబుద్ధి. నిజంగా మీ కాపరి యెహోవాయే అయితే మీరు గాఢాంధకారపు లోయలో ఉన్నప్పుడు కూడా ఆ యెహోవానే ఆశ్రయించాలి, ఆ యెహోవా మీదే ఆధారపడాలి. అంతే తప్ప నా సహాయం వేరే వాళ్ళు ఉన్నారు, నాకు సాయం చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారని మళ్ళీ నీ కాపరిని విడిచిపెట్టి ఈ లోకపు కాపర్ల వైపు మనం వెళ్ళామనుకోండి, ఆ కాపరికి ఏమవుతుంది? కోపం వస్తుంది. మళ్ళీ నీ దారిలోకి ఎలా తెచ్చుకోవాలో ఆయనకి బాగా తెలుసు. అందుకే ప్రియమైన వాళ్ళరా, ఆయన మన కాపరి అని మనకు మనం దృఢపరచుకోవాలంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీకు ఎన్నో సమస్యల గుండా వెళ్ళిపోతావు, ఎన్నో నాశనమైన సమస్యలు వచ్చేస్తాయి నీకు. ఇంకా ఎటు తిరిగినా నాశనమే, ఎటు తిరిగినా మోసమే, ఎటు తిరిగినా ఇబ్బందే. అలాంటి సమయంలో నీ కాపరి ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. మనుషులై ఉన్నారనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వీడు పట్టించుకోడు, ఆయనకు అవసరం లేదు. కానీ మళ్ళీ ఆయన దారికి తప్పించుకోడు, ఆయనకి తెలుసు. ఒక గొర్రెలో పడిపోయినప్పుడు ఏమని అరుస్తుంది? గట్టిగా అరుస్తుంది. ఆ స్వరాన్ని బట్టే కదా వస్తుంది. వాడే వస్తాడు, నేను లేను కదా, ఆయన్ని లెక్కెట్టుకుని ఒకటి తక్కువ అవుతుంది కదా, అప్పుడు ఊరంతా నెత్తుకుని వస్తానులే అని గొర్రెలు అంతదా అరుస్తుంది. తన కాపరి చూసేంత వరకు లేదా తన తల్లి చూసేంత వరకు అరుస్తూనే ఉంటది. ఎందుకు? ఈ లోయలోంచి బయటికి తీసేవాడు కావాలా. మరి మనం చేస్తుందేంటి? ప్రార్థన చెయ్యం, ముందు మనుషుల దగ్గరికి వెళ్ళిపోతాం. అప్పుడు ఆ కాపరి నీ సమస్య ఎందుకు తీరుస్తాడు? తీర్చడు. నువ్వు అరవలసిన చోట అరిస్తేనే మనుషులు వస్తారు. అరవలసిన చోట అరకుండా ఉంటే మనుషులు వస్తారా? రారు. ఐస్ క్రీమ్ బండి వచ్చిందనుకోండి, ఐస్ క్రీమ్ బండి ఉన్నంతసేపు అరాలి. ఆ వీధి చివరికి వెళ్ళిపోయిన తర్వాత అరిస్తే చుట్టుపక్కల బయటకు వస్తారు. ఇదే పిచ్చిదానా వెళ్ళి గంట అయింది, నువ్వు ఇంకా అరుస్తున్నావు ఏంటని ఏమంటారు? అంటారు. అందుకే నీకు సమస్య వచ్చినప్పుడే అప్పుడు దేవుడి మీద నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంతా వెతికేసి అందరినీ అడిగేసి అందరి సహాయం కోరేసి ఇంకా ఎక్కడా పని అవుతులేదు, దేవుడే సాయం చేయాలండి అంటారు. తర్వాత ముందు ఎవరిని ప్రయత్నించారండి? వీళ్ళు మనుషులు ప్రయత్నించేశారు. మనుషులు దయ అంతా కనిపెట్టేశారు. అందరిని అడిగేయడం జరిగిపోయింది. అన్ని
తర్వాత ఎవరు గుర్తొచ్చారు వాళ్ళకి? దేవుడు గుర్తొచ్చారు. అన్నీ అయిపోయాక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారు. అదేదో ముందే మోకరించి, ప్రభువా నేనేం చేయను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పు అని ప్రార్థనలో కనిపెడితే నేను మీ ఇంటికి అప్పిచ్చేవాడిని పంపిస్తారు తెలుసండి. ఇంకా నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవు అందాక వాడుకో అని పంపిస్తాడండి. అదేంటి దేవుడి యొక్క కృప. లేదంటే నేను నీకు ఇవ్వాలి, నువ్వు మర్చిపోయావేమో నాకు గుర్తుంది అని తెచ్చిస్తాడండి దేవుడికి ప్రార్థన చేస్తే. లేదంటే పలానా మనిషి దగ్గరికి వెళ్ళి అడుగు అని నీ మనసుకి కలిగినప్పుడు ఆ మనిషి లేవు అనకన్నా నీకు ఇస్తాడండి. కానీ మన మనసులు ఎలా ఉన్నాయంటే పూర్తిగా దేవుని విడిచిపెట్టేసి, మన కాపర్ని విడిచిపెట్టేసి, ఇక్కడికి వచ్చినంతసేపు బైబిల్ పట్టుకుని ముసుకేసుకునేంతసేపే యెహోవాయే మన కాపరే. ఎప్పుడైతే ముసుగు తీసేసి బైబిల్ ఇంట్లో పెట్టేసిన తర్వాత మనుషులే మన కాపర్లు అయిపోతున్నారు. అందుకే దేవుని కృప మన మీద ఉండటం లేదు ప్రియమైన కదా. ఎక్కడైనా గాఢాంధకారలోనైనా ఎవరి కృప ఉండాలి? దేవుని కృప ఉండాలి. ఎవరి ప్రేమ ఉండాలి? దేవుని ప్రేమ ఉండాలి. ముఖ్యంగా ఆయన మనకి కాపరిగా ఉండాలి. ఆయన మనకు కాపరిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తామండి. ఒక మాట చెప్తాను చూడండి. దావీదు గారినే తీసుకున్నాం ఉదాహరణ. యెహోవాయే నా కాపరని దావీదు గారు అంటున్నారు. దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోవాయే ఆయన కాపరి కనుక ఆయన్ని అడిగి వెళ్ళలేదనుకోండి, ఆ యుద్ధానికి విజయం వస్తుందా? రాదు. దావీదు కొంతకాలం వరకు ఏం చేశాడంటే ఆయన్ని అడిగే యుద్ధానికి వెళ్ళేవాడు. ఎవరినండి? ఆయన్ని అడిగే యుద్ధానికి వెళ్ళేవాడు. ఒకరోజు సౌల్ని చంపాలని అనుకునే వ్యక్తి ఈసారి చంపేస్తానని అనుకుని ఏం చేశాడంటే ప్రార్థన చేయకుండా వెళ్ళిపోయాడు. కానీ ఆ యుద్ధానికి విజయం రాలేదు. అంటే ఇక్కడ ఒకసారి ఆలోచించండి. కాపరని చెప్పుకుంటే రాదండి విజయాలు. ఆయనతో మనం ఏదైనా చెప్పుకుంటే వస్తుంది. సమస్య వచ్చింది, ముందు ఎవరికి చెప్పాలి? దేవుడు చెప్పాలి. ఆనందం వచ్చింది, ముందు ఎవరికి చెప్పాలి? చాలామంది ఏమనుకుంటారంటే చిన్న చిన్నవి ఏదైనా ఆనందం పొందామంటే మొట్టమొదటిగా మనుషులందరికీ చెప్పేస్తారు. తర్వాత దేవుడి చెప్పవాని ఎవడో ఒకడో పీసు బీరకాయలు అంటాడు ఎవడో ఒకడో దేవుడికి ముందు సాక్ష్యం చెప్పవా, తెచ్చిలో సాక్ష్యం చెప్పవండి. అయ్యి బాబోయ్ మర్చిపోయింది, వచ్చే వారం మళ్ళీ చెప్తే మళ్ళీ వచ్చేవారం, మళ్ళీ వస్తే వచ్చేవారం, ఇంక వచ్చే వారాలు అన్నీ అయిపోతే మన సాక్ష్యము మర్చిపోతుంది. కానీ నేనేమంటున్నా తెలుసా? మొట్టమొదటి ప్రాముఖ్యత మనం దేవుడికి ఇస్తే ఆయనే మన కాపరి కనుక ఆయనకే ఇవ్వాలి. ఏమండి, ఒక భర్త ఒక స్త్రీకి ఖర్చులు ఎంత అయినాయి, కుటుంబంలో అప్పులు ఎంత ఉన్నాయి, సమస్యలన్నీ అని చెప్పుకుంటారు కదా. ఏ విషయాలు ప్రభువా మా బాధలు ఇవి, మా కష్టాలు ఇవి, మా ఆనందాలు ఇవి అని ఏ రోజైనా మీ కాపరి కదా, మీ యజమానుడు కదా, ఆ యజమానుడికి చెప్పావా? చెప్పం. 3 కోట్ల ఆహారం వెళ్ళిపోయింది అనుకో, దేవుడే గుర్తున్నాడు. మనం వారంలో చికెన్ వచ్చింది అనుకో, అసలు గుర్తున్నాడు. అదే చికెన్ రాకుండా బెండకాయ తింటే అప్పుడు గుర్తొస్తాడు. ఏమని? ప్రభువా ఈ వారం బెండకాయ తింటున్నాను, ఏంటి ప్రభువా ఇలా చేసేసావు అని అడుగుతాడు. ఉన్నారండి, నిజం నవ్వడానికి చెప్తలేదు, ఉన్నారు ఇటువంటి క్రైస్తవులు. బెండకాయ కూర తిన్నందుకు ప్రార్థన చేసుకుంటారు. అంటే వాడికి అప్పుడు దాకా దేవుడు గుర్తు రావట్లేదు. అంటే బెండకాయ కూర దాకా దిగిపోయాడంటే బ్రతికేమైపోయినట్టు జాయిగా మెట్లు దిగి వచ్చేస్తున్నాడు, లాభాలు లేక నష్టాల వైపు నడుస్తున్నాడు. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. చికెన్ బిర్యానీ అన్నీ వేసినప్పుడు మంచి లాభాల మీద వెళ్ళాడు. అప్పుడు దేవుడు గుర్తు రావట్లేదు. ఇప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు అదే. ఒక చిన్న ప్రార్థన చేయించుకుంటే ఆరోగ్యం జరిగిపోయిందా, ఇంక దేవుడు మాకు అవసరం లేదు, ఇంక మా పని అయిపోయింది, ఇంక దేవుడికి మాకు ఎటువంటి సంబంధం లేదు. రెండోది దేవుడు అవసరం లేదు. కానీ సువార్థికుడు పని ఏంటని బైబిల్ చెప్పిందండి? వెళ్ళండి, చెప్పండి, వినకపోతే చెప్పులు తీసి దొల్ల పెట్టుకుని వచ్చింది. అంతవరకే చేయగలిగింది తప్ప వాళ్ళని ఏటి దాకా తీసుకెళ్ళి నీళ్ళు తాగించగలుగుతామా గాడిదని? కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఆనందం వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్ముకుని, దుఃఖం వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్ముకుని అలా ఉండకూడదు. ఎప్పుడు నీకు ఆనందం వచ్చినా దేవుణ్ణి నమ్మాలి, దుఃఖం వచ్చినా దేవునికి తెలియపరచాలి. ఏదో పెద్ద దుఃఖం వచ్చేసిందని చెప్పి సన్నిధిలోకి వచ్చేసి ప్రార్థన చేసేసి మోకాలు వేసేసి ఇది కాదు. ఏదో ఇంకా చెయ్యాలి కదా అని చెప్పి చేయడం ఇది కాదు విశ్వాసం. మన విశ్వాసం ఎలా ఉండాలంటే ఆయన ఇచ్చినా ఆయనే గొప్పవాడు, తీసుకున్నా ఆయనే గొప్పవాడు. ఇక రెండో భాగంలోనికి వెళ్దాం. ఆయన వచ్చిన దానికి నీవు నాకు
తోడే ఇందువు, నీ దొడ్డె కర్రయు నీ దండము నాకు ఆధారమే ఉన్నదంట, ఆదరించి ఉన్నదంట. అంటే ఆయన ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరత లేదు. లోయలో పడిపోయాం, ఇప్పుడు కర్ర ఎవరు పోలే, దేవుడు ఎత్తాడు. మనుషులు కర్ర గురించి ఆలోచించకూడదు. తర్వాత ఏంటండి, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు. ఏంటండి, శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరుస్తున్నాడంట. అసలు నిజంగా శత్రువుల ఎదుట భోజనం అంటే ఎంత బాగుంటుందండి. ఉన్నారండి శత్రువులు? ఉన్నారా? స్తోత్రం. ఉన్నారండి శత్రువులు? ఎంతమంది ఉన్నారో కూడా రాసుకోండి బైబిల్లో. శత్రువులు అనేది మానవులుగా మనకి, ముఖ్యంగా క్రైస్తవులుగా మనకి ఉండకూడదండి. అందుకే ఇక్కడ బైబిల్లో ఏం చెప్తున్నాడు, నా శత్రువుల ఎదుట నీవు భోజనం పెడతావంట. అంటే ఎంత దిగజారాలో ఒకసారి ఆలోచించండి క్రైస్తవులు. శత్రువులు ఎంత ప్రేమించాలో ఈ వచనం ద్వారా మనకు తెలుస్తుంది. శత్రువులు ఎదుట యెహోవా ఏం పెడతాడో, భోజనం పెడతాడు. అంటే శత్రువులతో కలండి, శత్రువులతో మీ ప్రేమను పంచండి అనే కదా అర్థం. ఇంకా శత్రుత్వాన్ని పెంచుకోవడం కాదు, శత్రుత్వాన్ని విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టిన తర్వాత ఇందులో ఏం చేయాలి, పాలు పొందాలి. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం అంటే ఉపయోగం లేదు. మనం ముందు ఏం చేయాలంట, మన పాపములు, మన యొక్క ఎవరినైనా నువ్వు తిట్టావనుకో, వాడికి వెళ్ళి క్షమాపణ చెప్పొచ్చిన తర్వాత ఈ బలి అని మత్తయి సువార్తలో ఉంటది. యేసుప్రభు చెప్తాడు, నువ్వు ఎవరికైనా అచ్చు ఉన్నావు అనుకో, ముందెళ్ళి ఆ అచ్చు తీర్చుకుని వచ్చి ముందు ఇక్కడ బలి, అప్పుడు నీ బలి దేవుడు తీసుకుంటాడు అంటాడు. అలాగే ఈ ప్రభు బల కార్యక్రమంలో చేపెట్టామంటే ముందు మనలో ఉన్న పాపము, మనలో ఉన్న దోషము, మనలో ఉన్న ఈర్ష్య, కోపము అన్నీ విడిచిపెట్టి అప్పుడు ఇందులో చేపెట్టాలి. మనం అన్నీ ధరించుకోవాలి. ప్రేమని, శాంతిని, సమాధానం అని, శత్రువుల్ని క్షమించే తత్వం అనేది మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడండి, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తాడండి. మన శత్రువులు ఎదితే దేవుడు మనకి చక్కటి భోజనం సిద్ధపరుస్తాడంట. నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనెతో తల అంటడం అంటే పాత నిబంధనలో ఏంటండి, అభిషేకం, అభిషేకానికి సాదృశ్యం. అంటే నిన్ను దేవుడు గొప్పవాడిగా అభిషేకిస్తాడు. అలాగే నా గిన్నె నిండి పొర్లి పొంగుతుందంట. అంటే మన గిన్నె అంట ఇంకా నిండిపోతుంది, ఆ నిండిన దాంట్లోంచి ఇంకా పడిపోతుంది. అంటే నువ్వు ఇచ్చేవాడిగానే ఉంటావు, తీసుకునేవాడిగా ఉండమని వాక్యం చెప్తుంది. అది ఎవరికి సాధ్యం? అది ఎవరికి ఇస్తాడు దేవుడు? అందరికి ఇస్తాడా? ఎవరికి ఇస్తాడండి? కాదు. అదేలే, ఆన్సర్ రైటే, కానీ ఇక్కడ ఉన్నది కదా. చూడండి పైన, చూడండి పైన వచ్చి నువ్వు చెప్పండి. ఇక్కడ లేరైతే లేదు చెప్పండి. పై వచ్చినవి ఏముందో అదన్నా చదవండి చాలు. యెహోవా నా కాపర్. ఆయనకు మనం కాపర్లుగా ఉంటే, అంటే ఆయన కాచే గొర్రెలుగా మనం ఉంటే ఏం కలుగుతుంది? గిన్నె నిండి పొరుగు పొంగుతుంది. మనుషులకు ఉంటే కాదు. మనుషులు గౌరవించి కుర్చీలు ఎత్తానో, పీటలు ఎత్తానో, వాళ్ళకి దండలు ఎత్తానో వాళ్ళు మన మంచి వాళ్ళు అనుకుంటారు. అది కాదు. దేవుడు కింద నువ్వు గొర్రెలాగా, అంటే గొర్రె అంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఆయన కింద మనం బ్రతికే బిడ్డలుగా, గర్విష్ఠులుగా కాకుండా ఆయన చెప్పిన మాట మనం వింటే ఆయనే మన కాపరవుతాడు. అంటే ఇప్పుడు ఈ గిన్నె నిండి పొర్లి పొంగాలంటే మనం ఎవరికి కాపర్లుగా ఉండాలి? దేవుడికి కాపర్లుగా ఉండాలి. సినిమా వ్యక్తులకి కాదు, రాజకీయ వ్యక్తులకి కాదు, మనం దేవుడికి మాత్రమే కాపరులుగా కింద వారికి సేవ చేసుకోవాలి. ఇంకొక మాట అంటున్నాడు చూడండి చివరగా, నేను బ్రతుకు దినమయందు కృపాక్షేమములై నా వెంట వస్తాయంట. మనం బ్రతికే దినాలన్నీ కూడా కృపతోనే బ్రతుకుతామంట. ఇలా బ్రతకాలంటే మనం ఏం చేయాలండి? మళ్ళీ అడుగుతున్నాను, ఇలా బ్రతకాలంటే మనం ఏం చేయాలి? దేవుడికి అంటే ఆయన మన కాపరని మనం అనుకోవాలి. తర్వాత చిరకాలము యెహోవా మందిరంలో నేను నివసించేదను. ఏం చేయాలంటే అండి, చిరకాలము అంటే తర్వాత పిల్లలు పుట్టారనో, లేదంటే పనులు పెరిగిపోయానో, మనం చర్చికి రావడానికి వంటలు ఇయ్యే కదండి. పనులు పెరిగిపోయాయి, నేను రావట్లేదండి, పిల్లలు పుట్టడం వాళ్ళు రావట్లేదండి. ఒకప్పుడు పిల్లలు పుట్టేంత వరకు ఏడుస్తారు, పుట్టిన తర్వాత ఇదిగోండి ఇది ఏడ్చేస్తాడు కదండి అందుకే తీసుకురావట్లేదండి, ఇదిగోండి ఇది పని ఇది కదండి అందుకే రావట్లేదండి, ఇదిగోండి పనులు పెరిగిపోయాయండి, పిల్లలు
ఓ పక్క పిల్లలు కట్టాలండి, మా భర్త కట్టాలండి, మేము తినాలండి, రాలేకపోతున్నామండి టైంకి. ఈ సాకులు చెప్తారండి. కానీ చిరకాలము యెహోవా సన్నిధిలో నిత్యము తోడు నీడగా ఉండాలండి. నిజంగా నాకు ఇంటి దగ్గర ఒక 10 నిమిషాల వరకు కూర్చోబుద్ధి అయ్యట్లేదు. ఆదివారం మా చర్చి టైం మొత్తం మార్చేశారు. కరెక్ట్గా 8 గంటలకి చర్చి అండి, 11ంటికి చర్చి అయిపోతుంది. 11:30కి నా భోజనం అన్నీ అయిపోతున్నాయి. ఇంక ఉండలేదు, బయలుదేరి వచ్చేస్తున్నాను. ఎందుకంటే శుక్రవారాలు ఎలాగా రావట్లేదు. ఈ ఆదివారం ఒక గంట ముందు వచ్చి ప్రార్థన చేసుకుంటే చిరకాలం ఆయన సన్నిధిలో ఆనందపడే గొప్ప అనుభూతిని పొందుతున్నాను. మీరు ప్రయత్నించండి. ఒక అరగంట ముందు వచ్చి కూర్చుని ప్రార్థన చేసుకుంటే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే మనం వచ్చేది వారానికి ఒక్కసారే. శుక్రవారం ప్రార్థనలు లేవు, శనివారం యూత్ మీటింగ్లు లేవు, ఆఖరికి సండే స్కూల్ పేర్లు కూడా లేవు. అంటే ఎవరు లేరు కనుక పెడతలేదు. కానీ ఒక్క ఆదివారం ఒక అరగంట ముందు వచ్చి కూర్చోండి, ఎంత ఆనందం. గత 3 వారాల నుంచి ఆ ఆనందాన్ని నేను పొందుకుంటున్నాను. 3 వారాలు అయింది సంఘం టైం మార్చి. ఆ 3 వారాలు ఎక్కడికి వచ్చి బైబిల్ చదువుకుంటే, ఎక్కడికి వచ్చి వాక్యం చూసుకుని ఉంటే, ఎక్కడికి వచ్చి మోకరెళ్ళి ప్రార్థన చేసుకుని గొప్ప ఆనందం ఉంటుందండి. పాటలు వేసేసి ప్రార్థన చేసుకుని ఉంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా. అంటే మనం ఆలోచించాలి, మనం దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్దాము, దేవుని సన్నిధిలో ఎప్పుడు కూర్చోవాలి, దేవుని సన్నిధిలో ఎంతసేపు గడపాలనే ఆనందం మనలో ఉంటే మనల్ని చిరకాలము కృపాశ్యామం కలిగి ఉంచుతాడండి. అందుకే మనం మీకు మళ్ళీ చెప్తున్నాను, మన కాపరి ఎవరై ఉండాలి? యెహోవాయే మన కాపరి. దావీదుకి కాపరి ఎవరు? యెహోవా. ఇప్పుడు మనకి కాపరి ఎవరు? దావీదుకి కాపరి యెహోవా. అంటే దావీదు చేసే పనుల్లో విజయాన్ని సాధించాడు. మరి మన పనులు వెనకాల నుంచి చూసుకుంటే ఎక్కడ విజయాలు లేవు. అంటే మనకి కాపరి యెహోవా కాదైతే. అది ఆలోచించండి. మన వెనకాల విజయం లేదంటే విజయం లేకపోవడం కాదు, అది కూడా దేవుడు ఆపాడనే విజయంతో గర్వంతో నడవగలగాలి. అప్పుడు యెహోవా నా కాపరి. లేవు, ఎందుకు ఇవ్వలేదు, దేనికి ఇవ్వలేదు అని ఎడుతూ కూర్చుంటే పని అవ్వదండి. ఇవ్వలేదా, అందులో కూడా లాభం ఉంది, యెహోవాయే నా కాపరే అనుకుంటే నిత్యము నీ మీద కృప నుంచి ముందుకు నడిపించే దేవుడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రభు బల కార్యక్రమం రావు. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, యెహోవాయే నా కాపరని దావీదు భక్తుడు చెప్పాడు ప్రభువా. మరి అట్టి రీతిగానే మేము కూడా నోటితో చెప్పడం కాదు తండ్రి, క్రియల రూపంగా నీవే మా కాపరని నిరూపించుకుంటాం ప్రభువా. సమస్యలు వచ్చినప్పుడు గాఢంధకారపు లోయల్లోకి పడిపోయినా మనుషుల సహాయాల మీద మేము ఆధారపడం ప్రభువా. కేవలం నీ మీద మాత్రమే ఆధారపడతాం తండ్రి. ఎందుకంటే ఆ సంతోషము సంఘంలో మోకరించి ప్రార్థన చేసే సంతోషము మీరు మాకు ఇచ్చేందుకు వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభువా, వచ్చిన ప్రతి బిడ్డని దీవించి